తెలంగాణ ప్రభుత్వం కులగణన పూర్తి చేసి ఏదో ఘనకార్యం సాధించినట్లుగా చెబుతోంది. కానీ ఇది కొండను తవ్వి ఎలకను పట్టిందా, కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదా అనే అభిప్రాయం కూడా కొంతమందికి ఉంది. ఇప్పుడు కులగణన తర్వాత వివిధ కులాల గురించి, ముఖ్యంగా ఓసీలు, బీసీలు, ముస్లిం బీసీ కేటగిరీ, షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన డేటా ఇప్పటికే ఇదంతా ప్రజల ఎరికలో ఉన్నది, పబ్లిక్ డొమైన్ ఉన్న డేటా. అంటే దీన్ని అథెంటికేషన్ చేయడానికి ఏదో ఒక సర్వే చేసినట్లు చూపించాలి కాబట్టి సర్వే చేశారు. సర్వే కూడా చాలా శాస్త్రీయంగా చేసామని చెప్తారు, కానీ సర్వే చేసేవాళ్ళు అది కేసీఆర్ హయాంలో జరిగిన కుటుంబ సర్వే సమయంలోనూ మా ఇంటికి ఎవరూ రాలేదు. అలాగే ఇప్పుడు జరిగే కులగణన సర్వేలో కూడా మా ఇంటికి ఎవరు రాలేదు. మరి అంటే వాళ్ళు సర్వే చేయని 3%లో మేము ఉన్నామేమో నాకు తెలియదు. ఇలాంటి అనుభవం చాలామందికి ఉన్నది. ఏది ఏమైనా దీనికి ఒక ఆమోద ముద్ర, ప్రజల ఒక ముద్ర పడిపోయింది కాబట్టి ప్రభుత్వ ముద్ర. రాష్ట్ర జనాభాలో ఓసీలు దాదాపు 15.79% ఉన్నారని, వారిలో అంటే ఓసీ ముస్లింలు 7.48% కలిపితే ఇంత ఉన్నారని కూడా ఈ లెక్కలు తేల్చింది. మొత్తం 15.79. అలాగే బీసీలు, ముస్లింలు కాకుండా కేవలం బీసీలు 46.25% ఉన్నారు. 1,64,09,179 మంది కూడా లెక్క చేయించారు. అలాగే ముస్లిం బీసీ కేటగిరీలు అంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలను కొంతమంది బీసీ కేటగిరీలో చేర్చి వారికి రిజర్వేషన్ సౌకర్యం, బీసీఈ కింద రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఆ రిజర్వేషన్ సౌకర్యం ఎలాగా తీయించేయాలని కొన్ని జాతీయ పార్టీలు, స్థానికంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాల వారు 17.43% ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల వారు 10.45% ఉన్నారు. వీరికి రిజర్వేషన్లు అంటే తెలంగాణ జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోరింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోరవచ్చు. బీసీలో రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ తమ జనాభా 46.25% కాబట్టి తమకు ఆ స్థాయిలో ఇవ్వాలని వారు కోరుతున్నారు. అది వారి డిమాండ్. అది దాన్ని ఎవరు మనం తప్పు పట్టలేము. అయితే బీసీలకు అన్యాయం జరుగుతున్నది అనే ఒక వాదనను లేవదేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉన్నది, ఎంతవరకు అబద్ధం ఉన్నది అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. దాని గురించి కొంత చర్చిద్దాం. ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటే ఓటర్లని సెగ్మెంట్ కింద విడగొట్టేసేసి ఓటు బ్యాంకులుగా తయారు చేసుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ సర్వే చేశారన్న అభిప్రాయం ఉన్నది. తెలంగాణలో మేము కులగణన నిర్వహించాం, అందులో విస్మయపరిచే అంశాలు గుర్తించాం. రాహుల్ గాంధీ గారికి తెలంగాణ గురించి ఏ మేరకు తెలుసో తెలియదు, కానీ 50 సంవత్సరాల నుంచి పత్రికా రంగంలో ఉన్న నాలాంటి వారికి చాలామందికి తెలంగాణలో జనాభా పాపులేషన్ ప్రొఫైల్ వీళ్ళు ఎంత ఉన్నారు అనేది కొంచెం కుడియడముగా బాగానే తెలుసు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మురళీధర్ రావు కమిషను తర్వాత వచ్చిన అనేక కమిషన్లు ఇస్తున్న డేటా దాదాపు కుడియడముగా సరిపోయేలానే ఉందండి. ఇప్పుడు తెలంగాణలో 56% అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 56% లేదు, అది కరెక్ట్ కాదు. 46% కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓసీ పాపులేషన్ 33% వరకు ఉన్నదని లెక్కలు తెలుస్తున్నాయి. ఆ చర్చ అలాగే ఉంచేద్దాము. అందులో విస్మయపరిచే అంశాలను ఏదో రాహుల్ గాంధీ గారు గుర్తించారు. సుమారు 90% మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మరి ఇక్కడ ఈ లెక్కల్లో 15.79% మంది ఓసీలు ఉన్నారని చెప్తే మరి 90% మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే 85% అనొచ్చు, 84% అనొచ్చు, కానీ 90% మరి అంటే ఎగ్జాజరేషన్ చేయటం. దేశం మొత్తం మీద ఇదే తరహా పరిస్థితి ఉందని ఆయన నమ్ముతున్నట్ట. దేశంలో ఓబీసీల జనాభా 50%కి పైగా ఉంటుంది. ఇంకా గమనిస్తే అది 55% వరకు ఉండవచ్చు. 16% దళితులు, 9% ఆదివాసీలు, 15% మైనారిటీలు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. అది తెలుసుకోవడానికి విస్మయకరమైన విషయం. రాహుల్ గాంధీకి ఎప్పుడో తెలిసి ఉండాలి ఈ విషయాలు. పార్టీ సీట్లను అదే బీజేపీలో ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. జనాభాలో వారు 50%గా ఉన్న వారికి ఖచ్చితంగా అధికారం మాత్రం లేదు.
మీరు అధికార పక్షంలో కూర్చున్న నోరు మెదపలేదు, అదే దేశంలో వాస్తవం అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా బీజేపీ స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇతర ఎంపీలు లేచి ప్రధాని మోడీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారని మీకు కళ్ళు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇదే ప్రశ్నను మనం ఇక్కడ బీసీ నాయకులుగా చలామణి అయ్యేవారిని కూడా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా దేశ ప్రధాని ఓబీసీ, అలాగే కర్ణాటకలో ఎంతోమంది బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తారు. యడ్యూరప్ప బీసీ కులానికి చెందినవాడే, సిద్ధరామయ్య బీసీ కులానికి చెందినవాడే. తమిళనాడులో కరుణానిధి, ఎంజీఆర్, స్టాలిన్ వీళ్ళందరూ బీసీ కులానికి చెందినవారే. జయలలిత బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఇది అంటే తెలంగాణలో మేము ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇవ్వాలని అంటున్నారా? దేశం మొత్తం మీద బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదా? కేరళ ముఖ్యమంత్రుల్లో కూడా ఇంతకుముందు అచ్యుతానందన్ కూడా బీసీ కులానికి చెందినవారే. తర్వాత ఇప్పుడున్న పినరాయి విజయన్ కూడా అదే కులానికి చెందినవాడు. నాకు కరెక్ట్గా తెలియదు. అంటే బీసీ కులానికి అనేది ఒక, అలాగే బీసీలో ఎంబీసీలు అనే వాళ్ళు ఉంటారు, తెగలు ఉంటారు అనేది ఇక్కడ ఒరిస్సా యూపీలోను బీహార్లోనూ జరుగుతున్నది కదా. బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఇంకొక తరగతిని సృష్టించారు. ఆ విధంగా సమాజాన్ని ముక్కలు చేయడానికి, ఓటు బ్యాంకులు తయారు చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కులగణన చేయటం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందంటే మా కులం ఇంతమంది ఉందని చెప్పుకోవచ్చు. అది 46% ఉంటే 56% అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు కదా. అలాగే బీసీలకి తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుతారా? అదంటే చాలా ఇష్యూస్. అంటే రిజర్వేషన్ 50% దాటి వెళ్లకుండా ఉండాలని సుప్రీంకోర్టు చెప్తుంది కదా. అయితే తమిళనాడులో 65% దాకా ఉన్నాయి. అది హిస్టారికల్ రీజన్స్ వల్ల అలాగే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇది అసెంబ్లీలో కులగణన ఈ వ్యవహారం అంతా కొంచెం వివాదాస్పదం అవుతుంది ఖచ్చితంగా. అయితే కొత్తగా తామేదో కనుక్కున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్పటము కొంచెం విడ్డూరంగా ఉంది. అంటే అలాగే రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్తున్నాడు, నో సింగిల్ కార్పొరేట్ దళితులు, ఓసీలు, ఎస్టీలకు లేదు అన్నమాట వాస్తవమే. మీడియా హౌస్లు కూడా లేవన్నమాట వాస్తవమే. ఇది అంటే చాలామందికి చాలా లేవు. మార్వాడీలు వ్యాపారాలన్నీ అదుపు చేస్తున్నారు, గుజరాత్ పటేళ్ళు అదుపు చేస్తున్నారు, బ్రాహ్మణులు పార్లమెంటు స్థానాలను చాలా కాలం అదుపు చేశారు. ఇప్పుడు వారి పర్సంటేజ్ తగ్గినప్పటికీ వారి ఆధిపత్యం, రాజకీయంగా ఆధిపత్యం సాగుతున్నది. ఓబీసీ చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ భావజాలం మాత్రం ఖచ్చితంగా ఇంకా బ్రాహ్మణాధిక్య భావజాలమే నడుస్తున్నది. అంటే ఇదంతా అసలు విషయం పేదరికాన్ని నిర్మూలించడము, పేదలకు రావాల్సిన సంపద కేంద్రీకరణ ఆపటము, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించడము, ఆ దిశగా అడుగులు వేయటము, పేదలను ఒక క్లాస్గా వాళ్ళు వర్గీకరణ కాకుండా ఒక జెండా కిందకు రాకుండా కులాల పేరుతోటి మతాల పేరుతో విడగొట్టడం, ఇవంతా ఎల్లకాలం జరుగుతుంది. ఆ కృషిలో భాగంగానే ఇది కూడా జరిగిందని భావించవచ్చు. కొత్తగా వెనుకబడిన తరగతులకు కానీ ఇతర కులాలకు కానీ పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రి వచ్చేస్తాడన్న భ్రమ కూడా కల్పిస్తున్నారండి. బీసీ ముఖ్యమంత్రి వస్తాడంటే ఎస్సీ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదా? అలాగే బీసీలలో కొంచెం ఫార్వర్డ్గా ఉండే గౌడ, మున్నూరు కాపు, ముదిరాజు ఇలాంటి కులాలు ఉన్నాయి కదా. అలాగే అందులో చాలా వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కలు సరిగ్గా తీసినట్టు లేదు. అంటే తీసారా, ప్రజల దృష్టిలో పెట్టలేదే కానీ మొత్తం మీద బీసీ అనేది ఒక కులం కాదు. బీసీ అనేది ఒక వర్గీకరణ. ప్రభుత్వము రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక వర్గీకరణ చేసింది. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయన్న విషయాన్ని మాత్రం ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ కులగణన వల్ల బీహార్లో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కులగణన జరగటం వల్ల ఆ వర్గాలకి జరిగే ప్రయోజనం తక్కువ. అలాగే మాకు బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులను కేటాయించడం లేదనే విమర్శ జరుగుతున్నది. ప్రజలు మొత్తానికి చేసే, ప్రభుత్వం మొత్తం సమాజానికి చేసే ప్రయోజనాల్లో వారు కూడా ప్రయోజనాలు పొందారు. రేషన్ కార్డు రూపంలోనూ, రైతు భరోసా రూపంలోనూ, లేకపోతే రుణమాఫీ రూపంలోనూ వారందరూ బీసీ రైతులు చాలామంది ప్రయోజనం పొందుతున్నారు, ఎస్సీలు పొందుతున్నారు.
అలాగే ఇంకొక ప్రచారం ఏంటంటే వీరికి బీసీల చేతుల్లో భూములు లేవు, ఎస్సీల చేతుల్లో భూములు లేవు అని. అది కూడా వాస్తవానికి విరుద్ధమైన మాటలు. వాళ్ళ పాపులేషన్ వారి పర్సంటేజీ ఎంత ఉన్నదో దాదాపు కుడి ఎడమగా అదే స్థాయిలో వారికి భూములు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోనూ కరెక్టే, తెలంగాణలోనూ కరెక్టే. ఈ విషయాలను ఎవ్వడూ పబ్లిక్ డొమైన్లో పెట్టరు. అలాగే అనేక అగ్రకులాల్లో చిన్నకారు రైతులు పేదరికలను మగ్గుతున్నారు. వారి కుటుంబ ఆదాయం 5-6 వేల రూపాయల కంటే నెలకు మించటదండి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కూడా ఆదాయం రాని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వ్యవసాయ కుటుంబాలు. కానీ వారి మీద కూడా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నది. రాజకీయ ఎత్తుగడ, లేకపోతే తమ కులంలో ఒక లీడర్గా ఎమర్జ్ కావాలంటే ఎక్కువ తిట్లు తిడితే తొందరగా ముందుకు వస్తామనే ఆలోచన కూడా కావచ్చు. దీనివల్ల పెద్ద బొరిగేది లేదు, తరిగేది లేదు. సమాజం ఇలాంటి చిన్న చిన్న షాకులను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది, తన గమనాన్ని ముందుకు పోతూనే ఉంటుంది. నేను తోటి జర్నలిస్టులు కానీ తోటి వారు చేసిన వాటిని విమర్శించే పని పెట్టుకోను. అంటే పత్రిక సంస్థలు చేసే పనుల మీద విమర్శ చేస్తా, కానీ వ్యక్తులు చేసే పనుల మీద విమర్శ చేయడానికి నాకు అంత ఆసక్తి లేదు. కానీ తాజాగా తీన్మార్ మల్లన్న గారు, గతంలో కూడా ఆయన మీద ఒక వీడియో చేశాను. ఆయన ఏంటంటే మన సామెతలు దురహంకారాన్ని, అగ్రకుల దురహంకారాన్ని ప్రతిబింబిస్తాయంటూ ఒక మాట ఎక్కడో చెప్పారు. అది చూసినప్పుడు నాకు అది ఎంత వాస్తవ విరుద్ధమో గుర్తించి నేను అన్ని కులాల వారు ఇతర కులాల మీద సామెతలు పుట్టిస్తూ ఉంటారు. అది కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ ది కమ్యూనిటీ. వాళ్ళు అలా పుట్టిస్తుంటారు, అది వ్యాప్తిలోకి వస్తుంది. ఏదో అగ్రకుల దురహంకారం ఇది అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కానీ అగ్రకుల దురహంకారం ఏం లేదు. అన్ని కులాల వారు అంటే దొర అడుగు వేసిన చోట గడ్డి మొలవదని అంటారు. ఎవరి గురించి అంటారో తెలుసు. అలాగే ఈ ఊరు రెడ్డి పక్కూటికి ఏదో తలారి అంటారు కదా, అలాంటివన్నీ వాళ్ళు పుట్టించుకోలేదు, ఎవరో పుట్టించినవే కదా. అలాంటి సామెతలు ఉంటాయి. అయితే ఈ రాజకీయాల్లో ప్రాధాన్యత సంపాదించుకోవడానికి, కులంలో నాయకత్వాన్ని గుంజుకోవడానికి, బీసీ కులాల్లో నాయకత్వాన్ని స్థిరపరచుకోవడానికి తీన్మార్ మల్లన్న కొన్ని విమర్శలు చేశాడన్న అభిప్రాయం కలుగుతుంది ఆయన మాటలు వింటే. బీసీ లెక్కలు చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. 1931 వరకు లెక్కలు ఉన్నాయి కదా, 70-24 94 సంవత్సరాలు అనేది క్యాలిక్యులేషన్ చెప్పాడు. కానీ బీసీ లెక్కలు అందరికీ తెలుసు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి తెలుసు ఎంతమంది బీసీలోను. ప్రతి ఓటర్ కులాన్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థ రాజకీయ నాయకులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చాక దాన్ని కంప్యూటరైజ్ చేసి దాన్ని రకరకాల మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓటర్ ప్రిఫరెన్సెస్ అన్నీ గుర్తించి ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈయన తీన్మార్ మల్లన్న గారు గొప్ప లెక్క చెప్పారండి. నెలకు 5,000 ఖర్చు పెట్టగల సామర్థ్యం బీసీలకు ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఉందా, ఓటర్కి ఉందా, కుటుంబానికి ఉందా అనేది ఎక్కడ చెప్పకుండా నెలకు 5,000 ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంది. 2 కోట్ల మంది మనం ఉన్నాము. నెలకు 10,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము. నెలకు 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు మన బడ్జెట్లో. ఇదంతా అది ఏం లెక్కో ఎలాంటి లెక్కో నాకైతే అర్థం కాలేదు. ఇదేం లెక్కరా బాబు మల్లన్న అనుకున్నాను అది వినేసి. ఏడాదికి 1.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే అది సంపద ఎలా అవుతుంది? సంపద ఎవరి సంపద? సంపద అంటే అక్యుములేటెడ్ వెల్త్ ఉన్నదా? ఫిక్స్డ్ ఎసెట్స్ ఉన్నాయా? ఫిక్స్డ్ ఎసెట్స్ ఉన్నాయి. ఆ సమాజంలో ఇతర కులాల్లో ఉన్నట్టే ఈ కులాల్లో కూడా ఉంది. వ్యవసాయ భూములు ఉన్నాయి, అలాగే ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. అలాగే 70 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రిజర్వేషన్ విధానం వల్ల కీలక పదవుల్లోకి చాలామంది బీసీలు వచ్చారు. రిజర్వేషన్ వల్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అయ్యారు. అలాగే ప్రమోషన్లో రిజర్వేషన్ వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్రలు వహించారు. అయినా కానీ ఇది ఏమీ జరగలేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఒక కులాన్ని మీద 1-2 కులాలు ఏదో రెడ్లు వెలమల మీద ద్వేషాన్ని వెలగట్టడానికి ఆయన వరంగల్ ఉపన్యాసాన్ని ఉపయోగించారు. అందులో ఎంత వాస్తవం ఎంత లేదు అని. ఆయన ద్వేషాన్ని వ్యక్తం చేస్తే మనకేం అభ్యంతరం లేదు. ఆయనలో కరడు కట్టుపోయిన ద్వేషాన్ని ఏదో రూపంలో బయటకు రావాలి కాబట్టి అలా వచ్చిందేమని అనుకోవచ్చు. ఇప్పుడు
అంటే సామాన్య ప్రజలు కాంట్రాక్టులు ఖజానాలు నింపుకోవటాలు ఏముండవండి. అలాగే బీసీల మాదిరిగానే రోజు జీవన పోరాటం చేసే వెలమలు రెడ్లు చాలామందే ఉంటారు. 180% 90% అలాంటి వాళ్ళే ఉంటారు. వెలమలు 1,00,000 మంది కూడా లేరంట. ఆయన క్యాలిక్యులేషన్ ఏంటో మరి 14 లక్షల మంది ఉన్నారా 13 అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ 13 ఎమ్మెల్యేలు వచ్చినాయి. 14 రెడ్లు కూడా చాలా తక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్ళకి ఏదో ఎన్నో వచ్చినాయి 60 మంది అని చెప్పాడు ఆయన. అంటే రెండు కలిపి చెప్పాడా, వెలమలు రెడ్లు కలిసి 50, 13, 60, 49, 13 కలిసి 60 మంది అని చెప్పాడు. కానీ అన్ని పర్సంటేజ్ ఎందుకు ఉన్నదని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చాలా రెలవెంట్ ప్రశ్న. కానీ ఆస్తులు లేవు, భూములు లేవు అన్న వాదంతో నేను అంగీకరించలేదండి. ఆస్తులు ఉన్నాయి, భూములు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గౌడ, మున్నూరు కాపు, ముత్తరాసి కుటుంబాలకు భూములు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నారు. దీని అంతటికీ మూలము ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు కల్పించారండి కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడో నాకు తెలిసినంతవరకు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో జరిగినట్టున్నది. అలాంటి దాన్ని ఏమి గుర్తించకుండా ఏదో ద్వేషాన్ని రెచ్చగొట్టమే. అంటే ఇంతకుముందు ఆంధ్రుల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి తెలంగాణ సాధించారు కదా. తెలంగాణ అదేవిధంగా ఇప్పుడు రెడ్ల మీద వెలమల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకోవచ్చునని తీన్మార్ మల్లన్న లాంటి వారు ఆశిస్తూ ఉండవచ్చు. అటువంటి ప్రయత్నాలు అంత ఫలించే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఓసీలు దాదాపు 16-17% మంది ఉంటే ఏదో వాళ్ళు 4%, 5% అన్నట్టుగా మాట్లాడతారు, 7% అన్నట్టుగా మాట్లాడాడు. కానీ కులగణనలో 17% పైనే ఉన్నారు వాళ్ళు. ఎవరో ఒక ఆయన ఏదో ట్వీట్ చేశాడంట. ఆ ట్వీట్ని పట్టుకొని అది ప్రజలను మీటింగ్కి వచ్చిన ప్రజలను రెచ్చగొట్టడానికి తీన్మార్ మల్లన్న ప్రయత్నించడం మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆయన రాజకీయ నాయకుడే కాకుండా పాత్రికేయుడు కూడా. పాత్రికేయుడు కొంచెం సత్యశోధన, సత్యానికి దగ్గరగా ఉండటము ఇలాంటివి కూడా చేస్తే బాగుండుని అనిపించింది. మేబీ దట్ ఈజ్ హిజ్ విల్ అండ్ ప్లెజర్. అలాగే దొంగనా కొడుకులు అనే పదాన్ని కూడా ఉపయోగించాడు ఆయన. అలా మాట్లాడకుండా ఉంటే ఆయన గౌరవం ఇంకా పెరిగేది. అసలు ఇంకొక విచిత్రమైన వాదన అంటే రెడ్లు వెలమలు తెలంగాణ వాళ్ళే కాదని విచిత్రమైన వాదన ఒకటి లేవదీశాడు. అంటే ఎంత హాస్యాస్పదం అంటే ఆయన ఇంతకుముందు సామెతల గురించి చెప్పిన దీని గురించి కూడా ఒక చాలా డీటెయిల్గా చేయొచ్చు. నేను కదా పనిగట్టుకుని కులాన్ని సపోర్ట్ చేశానన్న అభిప్రాయం ఎందుకని చేయలేదు. రెడ్లు వెలమలు ఇప్పటివారా? రెడ్లు వెలమలు కాకతీయుల కాలం నుంచి చాలా కీలక పదవుల్లో ఉన్నారు. చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి తెలుసు. మరి తీన్మార్ మల్లన్న వరంగల్ గడ్డలో ఉండి కాకతీయులకు రూల్ చేసిన గడ్డ మీద ఉండి ఇటువంటి మాటలు మాట్లాడితే అక్కడ నవ్వుకోరా జనం. అసలు ముస్లింలు ఈ కాకతీయులు ఓడించడానికి రెడ్లు వెలమల వైరుధ్యమే కారణమని కూడా కొంత ప్రచారం జరిగింది కదా. అలాగే నాయకురాలు నాగమ్మ కాలం నుంచి రెడ్లు అనే కులం ఉన్నది, వెలమలు అనే కులం ఉన్నది. అలాగే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రెడ్లు అనే పదాన్ని ఉపయోగించాడు. అలాగే రెడ్లు రాష్ట్రకూటుల రెడ్లు అనే వాదన ఉంది. అదే నిజమైతే మరి గుజరాత్, బాంబే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ప్రధాన ప్రాంతాలను మరి పాలించారు కదా. అసలు వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళే కాదంటాడు ఏంటండి ఆయన. అదే చాలా విచిత్రంగా ఉంది. శాతవాహనులు మరి వెలమలుకి సన్నిహితులని కదా వాదన. మరి వీళ్ళందరూ అసలు అంటే మేము స్థానిక ప్రజలు కాదు, మీరు బయట వాళ్ళు. అంటే ఇంతకుముందు ఆంధ్రుల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టారు కదా, ఇప్పుడు రెడ్లు వెలమల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టాలంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళు అంటే ఎవరంటే ఇక్కడ వాళ్ళు అంటే బీసీలు ఎక్కడ వాళ్ళ మనకు తెలియదు. గడీలన్నీ తహసీల్దార్ ఆఫీసులని కూడా ఆయన చెప్పాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారట ఎవరు? రెడ్లు వెలమలు. వీళ్ళు మనవాళ్ళు కాదు అన్న అభిప్రాయాన్ని జనాల్లోకి నెట్టడానికి అలా గట్టిగా ప్రయత్నించాడు ఆయన. మరి దానికి ఏం బేసిస్ చూపిస్తాడో రాజకీయ నాయకులు బేసిస్ చూపించక్కర్లేదా? కేసీఆర్ గారు కూడా ఏమీ పునాది లేని ఆరోపణలు చేసి విజయవంతం సాధించాడు కాబట్టి జూనియర్ కేసీఆర్ మాదిరిగా ఈయన కూడా అబద్ధాల పునాదుల మీద తను ఏదన్నా బీసీ
కోటను కట్టాలనుకుంటున్నాడా, ఆర్ కృష్ణయ్య తర్వాత తను బీసీ నాయకుడికి ఎమర్జ్ కావాలనుకుంటున్నాడా మనకు తెలియదు. రెడ్లకు మనకు బీసీలకు విడాకులు అని కూడా ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన చెప్తే విడాకులు తీసుకునేంత పిచ్చోళ్ళు ఎవరున్నారు బీసీల్లో? అలాగే ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలట. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఉన్నదని అంగీకరించరు అసలు. అంటే సోకాళ్ళ అగ్రవర్ణాలు 17%, 18%లో పేదలే లేరైనా వాళ్ళకి ఏమి రిజర్వేషన్లు అవసరం లేదనా ఆయన అభిప్రాయం మనకు తెలియదు. ఒక్క ముస్లిం జడ్పీటీసీఏ ఉన్నాడు తెలంగాణలోని ఒక వ్యాలిడ్ పాయింట్ లేవదీశారు. దాదాపు 12-13% ముస్లింలు ఉన్న తెలంగాణలో ఒక జడ్పీటీసీ కొంచెం విడ్డూరం. అంటే వాళ్ళది ఒక సమస్య అండి నిజానికి. అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటారు కాబట్టి, కేవలం మన అర్బన్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎన్నికవడం చాలా కష్టము. మరి ఆ సభలో ఉన్న ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని కూడా ఒక ప్రశ్న వేసి ఉండాల్సింది. యూపీలో 20% మంది ముస్లింలు ఉన్నారు, కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఒక్క పార్లమెంటు సీటు కానీ నెగ్గటము, ఎమ్మెల్యే ఎంపీలు కావడం అలా ఉంచి అసలు సీటు కూడా బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ సభకు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి విషయాలను గమనించే మూడ్లో లేరు. అలాగే సినిమాల హీరోలు లేరు అని, బీసీ సినిమా హీరోలు లేరు అని కూడా ఆయన చెప్తున్నాడు. మరి రెడ్డి సినిమా హీరోలు లేరు, దానికేం చెప్తాడు ఆయన? అంటే అది ఆ చర్చ ఎడతెగని చర్చ. అంటే ఈ ప్రతిదీ కులం కోణంతో చూడటం కంటే పేదరికం కోణం నుంచి చూస్తే అన్ని కులాలకి మంచిదండి. ముస్లింలలో పేదలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ శాతం మంది ఉన్నారు. కాబట్టి పేదలందరికీ ఆదుకునే ఒక పథకాన్ని, ఒక ఇనిషియేటివ్ని, రాజకీయ ఇనిషియేటివ్ని తీసుకుంటే అన్ని వర్గాలకి, అన్ని కులాల్లో ఉన్న వర్గాలకి సహాయం అందుతుంది. ఇది కేవలము రాజకీయాల కోసం పెట్టిన సమావేశం. రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచుకోవటానికి కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నంలాగానే భావించాలి తప్ప దీనికి అంతకంటే సీరియస్ ఎఫెక్ట్ ఏమి ఉంటుందని నేను అనుకోవటం.